హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్ వచ్చేస్తుంది. కానీ ఈసారి మామూలు సీజన్ కాదు. హోస్ట్ ఎవరన్నది మొదలుకొని కంటెస్టెంట్స్ వరకు అంతా సస్పెన్స్తో నిండిపోయింది. సోషల్ మీడియాలో రూమర్స్, లీక్స్, థియరీస్ అన్నీ వైల్డ్ ఫైర్లా వైరల్ అవుతున్నాయి. కానీ మీకు అసలైన ఇన్సైట్స్ కుక్ కావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటికే ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న ఒక మాట, దిస్ టైమ్ నాగార్జున ఈజ్ నాట్ హోస్టింగ్ బిగ్ బాస్ తెలుగు. అంటే నాగ్లేని బిగ్ బాస్ నిజమేనా? పోనీ నాగార్జునకు బదులుగా మరెవరు వస్తున్నారు? ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కంటెస్టెంట్గా ఎవరెవరు వస్తున్నారు అన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సోర్సెస్ ప్రకారం బాలకృష్ణ గారిని బిగ్ బాస్ టీం అప్రోచ్ చేశారట. కానీ హీ సెడ్ అ బిగ్ నో. తర్వాత ఆప్షన్స్ వెతుకుతున్న టీంకి ఎదురైన నామినేషన్ విజయ్ దేవరకొండ. ఎస్, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే పెద్ద డిస్కషన్ పాయింట్. ఈజ్ విజయ్ ద న్యూ బిగ్ బాస్ హోస్ట్? అలాగే ఇంకో రూమర్, రాణా దగ్గుబాటి ఈసారి బిగ్ బాస్ హోస్ట్ ఈయనే అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వెయిట్, మీరు ఏ న్యూస్ని నమ్మకండి. బికాస్ షాకింగ్ ట్విస్ట్లా మళ్ళీ నాగార్జునే హోస్ట్గా రావచ్చేమో. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ అన్ని ఇండికేషన్స్ చూస్తే ఎప్పటిలాగే సీజన్ 9 సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ కాబోతుంది. ఇక యాక్చువల్ బజ్ కంటెస్టెంట్స్ గురించి ఇప్పటికే చాలా నేమ్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయని అంటున్నారు. సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న నేమ్స్ చూస్తే అంజలి పావని గత 2-3 సీజన్ల నుంచి ఎప్పటికప్పుడు వినిపించే పేరుది. ఈసారి అయితే క్లారిటీగా ఈ సీజన్లో ఈమె వస్తుంది అన్నట్టే సోషల్ మీడియాలో హైప్ ఉంది. టీవీ సీరియల్స్ ద్వారా ఫేమ్ అందుకున్న ఈమె హౌస్లో స్ట్రాంగ్ ఎమోషనల్ ప్రెజెన్స్ ఇవ్వగలదని అనిపిస్తోంది. తేజస్విని గౌడ, అమర్దీప్ భార్య, అందం, మెచ్యూరిటీ కలిపిన పవర్ఫుల్ ప్రెజెన్స్తో హౌస్కి మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ అందించగలదు. సోషల్ మీడియాలో ఈమె రాక ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అంటున్నారు. అనిల్ గీలా సోషల్ మీడియాలో ఫన్నీ రీల్స్తో పాపులర్. ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఇతను వస్తున్నాడని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. పబ్లిక్కి ఆల్రెడీ వెల్ నోన్ ఫేస్. హౌస్లో ఇతని ప్రెజెన్స్ అంటే ఎంటర్టైన్మెంట్కు మరో పేరే. పల్లవి గౌడ టీవీ సీరియల్స్లో ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేసిన ఈమె హౌస్లో డ్రామా, సెంటిమెంట్, స్ట్రాటజీ అన్నీ మిక్స్ చేసే కంటెస్టెంట్గా ఉండొచ్చు. రీతూ చౌదరి హాట్ అండ్ కాంట్రవర్షియల్ యాంకర్, అవుట్ స్పోకన్ నేచర్తో ఎప్పుడూ లైమ్లైట్లో ఉండే ఈమె పేరు గత 2 సీజన్ల నుంచే వినిపిస్తోంది. ఈసారి మాత్రం మరింత గట్టిగా ప్రచారం జరుగుతోంది. నిఖిల్ విజయేంద్ర సింహ పెద్ద సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేసిన అనుభవంతో హౌస్లో సైకలాజికల్ గేమ్ ప్లే చేయగల యునీక్ కంటెస్టెంట్. చాలా కాలంగా ఈయన పేరు కూడా బిగ్ బాస్ చర్చల్లో వినిపిస్తోంది. ఈసారి అయితే ఖచ్చితంగా వస్తున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. శివ్ గత సీజన్లో వచ్చిన ప్రియాంక హస్బెండ్. హౌస్లో కపుల్ డ్రామా, ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్స్ రివైండ్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. గత సీజన్లో శివ్ వైఫ్ ప్రియాంక మరియు అమర్దీప్ ఫ్రెండ్షిప్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈసారి సీజన్లో రివర్స్, ప్రియాంక హస్బెండ్ శివ్ అండ్ అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ ఇద్దరి రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందని ఆడియన్స్కి ఆసక్తికరంగా ఉంది. శ్వేతా నాయుడు డ్యాన్స్లో తన యునీక్ స్టైల్తో గుర్తింపు పొందిన ఈమె అవుట్ స్పోకన్ యాటిట్యూడ్తో పవర్ఫుల్ ఫీమేల్ కంటెస్టెంట్గా నిలవగలదు. హౌస్లో స్పాంటేనియస్ ఎనర్జీ తీసుకురావడం ఖాయం. యాదమ్మరాజు జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న యాదమ్మ కామెడీ టైమింగ్లో యునీక్ స్టైల్ కలిగి ఉన్నాడు. హౌస్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచే పర్ఫార్మర్గా కనిపించవచ్చు. ఏక్నాథ్ మరియు హారిక వీళ్ళు కపుల్ కేటగిరీలో వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఒకవేళ వస్తే హౌస్లో లవ్, బాండింగ్ అండ్ రిలేషన్షిప్ డైనమిక్స్ని ఎక్స్ప్లోర్ చేసే కంటెస్టెంట్స్గా నిలవగలరు. ఐశ్వర్య శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన మంచి పర్ఫార్మెన్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈమె హౌస్లో కొత్త ఫ్లేవర్ తీసుకురాగలదు. దిలీప్ జీటీవీ నుండి మా టీవీకి షిఫ్ట్ అయిన టాలెంటెడ్ యాక్టర్. మంచి ఫిజిక్, పర్ఫార్మెన్స్ స్కిల్స్తో టాస్కులతో డామినేట్ చేసే హీరో పర్సనాలిటీ కంటెస్టెంట్గా నిలవగలడు. సుస్మిత ఈటీవీ ఢీ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె బిగ్ బాస్లో గ్రేస్, డ్యాన్స్, డిసిప్లిన్ అందించగలదు. ఈమె రాకతో హౌస్కి గ్లామర్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ రెండూ వస్తాయి. అన్వేష్ చిన్ని నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన ఈయన అడ్వెంచరస్ అండ్ క్యూరియస్ మైండ్తో హౌస్లో టోటల్ కాంట్రాస్ట్ ఎనర్జీని తీసుకురావడం ఖాయం. ట్రెండింగ్ ఫేస్గా ఇతని పేరు ఇప్పుడు బిగ్ బాస్ చర్చల్లో టాప్లో ఉంది. కావ్య గత సీజన్లో పాల్గొన్న నిఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కావ్య పేరు కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. హౌస్లో పర్సనల్ లెవెల్ డ్రామాకి అవకాశం ఎక్కువ. దీపిక టీవీ సీరియల్స్లో ఎమోషనల్ రోల్స్తో పేరు తెచ్చుకున్న ఈమె బయట మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. సీరియల్స్లోకి బయటకి చాలా విభిన్నంగా ఉండే దీపిక బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఉన్నారు. ఒకవేళ వస్తే బిగ్ బాస్లో తన అనుభవాన్ని స్ట్రాటజికల్గా వాడే అవకాశం ఉంటుంది.
మరొకరు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో పాపులర్ అయిన ఉప్పల్ బాలు. మంచి ఎంటర్టైన్మెంట్తో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన స్టైల్తో అందరినీ మెప్పించగలడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతని పేరు లిస్ట్లో ఉన్నట్లు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.